బండి సంజయ్ రైతు దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎంపీ కార్యాలయంలోనే దీక్ష కొనసాగించేందుకు సిద్ధమయ్యారు బండి సంజయ్. దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు నాయకులు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది బండి సంజయ్ దీక్ష. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. బండి సంజయ్ రైతు దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. లావణ్య, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ రైతుల కోసం ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం వద్ద తలపెట్టిన రైతు దీక్షకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి ఈ రైతుల కోసం చేస్తున్న దీక్ష అయితే ఏదైతే ఉందో ముందుగా కలెక్టరేట్ ముందు దీక్ష చేస్తామని అనుమతులు కోరగా అనుమతి నిరాకరించడంతో తాను పార్లమెంటు కార్యాలయం వద్దే ఈ దీక్షకు మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. దీంతో పాటు రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ, పంట నష్ట పరిహారంతో పాటు 500 రూపాయల బోనస్ డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా బండి సంజయ్ కుమార్ దీక్ష చేపట్టడంతో ఈ పార్లమెంట్ కు సంబంధించిన పరిధిలో ఉన్న రైతులు తమకు మద్దతు తెలియజేస్తున్నారు. దీంతో పాటు దీక్షకు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నట్టు కొన్ని రైతు ఉద్యమ సంఘాలు కూడా తమకు మద్దతు తెలియజేయడానికి వస్తున్నట్టు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. పలు సంఘాలతో పాటు అంటే ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో మొదలుకొని ఈ దీక్ష మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంటుంది. ముఖ్యంగా రైతులు కోసం బీజేపీ చేస్తున్న ప్రధాన డిమాండ్లు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించాలి, అలాగే ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలని, అంటే తేమ తరుగుతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది క్లియర్ గా. ఇంద్రమ్మ రైతు భరోసా కింద ఏదైతే గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో ఆ రైతులతో పాటు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు తో పాటు భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇవ్వాలని, దీంతో పాటు రైతులకు 2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని మాత్రం పూర్తి డిమాండ్ గా చేస్తూ ఈ దీక్షలో పాల్గొనే రైతులతో పాటు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమయ్యారు బండి సంజయ్. అయితే రవి, ఎంపీ కార్యాలయంలోనే దీక్ష కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుండా పోలీసులు ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? అయితే ఇప్పుడు తాను మొదటగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కలెక్టరేట్ ముందు దీక్షకు చేస్తామని ఈ దీక్ష చేయడానికి సిద్ధమైన బీజేపీ కార్యకర్తలతో పాటు బండి సంజయ్ చేస్తే తనకి పూర్తి ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంతో చివరికి ఆయనకు పార్లమెంటు ఆఫీస్ దగ్గరనే మన ఆఫీస్ కార్యాలయం ముందే దీక్షకు సిద్ధమయ్యారు. పోలీసులు కూడా వాళ్ళకి కొంత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ కొంత బందోబస్తు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవి.